హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంక ఈ రోజు వీడియోలో నేను చెప్పాను కదా ఆల్రెడీ లాంగ్ వీడియోలో నా థర్డ్ మంత్ యొక్క జర్నీ చెప్తానని. సో థర్డ్ మంత్ స్టార్ట్ అయినప్పటికీ ఏమైందంటే కోల్డ్ స్టార్ట్ అయింది బాగా. ఇంకా కోల్డే కదా, దీనికి ఏమి మనం టాబ్లెట్స్ అవి యూజ్ చేయకూడదు కదా. సో అవే తగ్గుతుందిలే అని అయితే నేను నెగ్లెక్ట్ చేసినాను బాగా. ఎందుకంటే మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ మనకి టాబ్లెట్స్ రాయరు కదా. సో దానికి అదే తగ్గుతుంది, బాగా వెయిట్ చేసింది అని అయితే నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల అది రోజు రోజుకి బాగా ఎక్కువైపోయి ఊపిరాడకుండా ఉండేది. బాగా ఎక్కువైపోయింది. ఇంచుమించు ఒక 1 మంత్ దాకా బాగా హెవీగా ఉందన్నమాట కోల్డ్. అసలు నైట్ నిద్ర ఉండేది కాదు, డేలో కూడా నిద్ర ఉండేది కాదు. ఇంకా నోస్ అంటే గాలి వెళ్ళేది కాదు. అలా వెళ్ళకపోయేసరికి మనం నోటంతా తీసుకుంటాం కదా, అట్లా తీసుకునేటప్పటికి మొత్తం ఈ గొంతంతా నొప్పి అయిపోయేది. అసలు నైట్ అస్సలు నిద్రపోయేదనే కాదు, చాలా బాగా కోల్డ్. అసలు ఏం చేయలేదు, ఇంకా అర్థమయ్యేది కాదు. ఇంకా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకూడదు కదా, ఇంక ఇంట్లో ఏమైనా టిప్స్ యూజ్ చేద్దామని చెప్పి అయితే ఆవిరి పట్టుకోవడం చేసేదాన్ని. అలా ఎక్కువ ఆవిరి పెట్టిన లోపల బేబీ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది కదా, మళ్ళీ బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమని చెప్పి అయితే ఇంకేం చేసేదని అయితే హాట్ వాటర్ బాగా మరిగించుకుని ఇంకా నోస్ పైన కొంచెం జండు బామ్ రాసుకుని క్లాత్తో అయితే నోస్ మొత్తం నేను కాపడం పెట్టుకున్నట్టు ఇట్లా చేసేదాన్ని. అలా చేయడం వల్ల బాగా వేడికి నోస్ అంతా పైన మనకి పొర ఉంటుంది కదా, సో అది బయటగా పొనంతా వచ్చేసినట్టు అయిపోయింది. అట్లా అయిపోతుంది, ఏం చెయ్యాలి అసలు కోల్డ్ తగ్గట్లేదు అని అయితే ఆలోచించి ఇంకా నేను గైనిక్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నాను కదా. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి చూపిస్తే సర్లే కానీ మీరు టాబ్లెట్స్ వాడకూడదు కదా మరి అని చెప్పింది. ఇంకా టాబ్లెట్స్ కూడా ఏమి రాయలేదు డాక్టర్ అమ్మ. సర్లే అని చెప్పి ఇంక అట్లానే ఉండేటప్పటికి చాలా రోజులు అయిపోయేటప్పటికి బాగా హెవీగా లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి అసలు గాలి వెళ్ళేది కాదు. మొత్తం ఒక్క హోల్ ఈ విధంగానే పనిచేసేది, ఇంకొకటి పనిచేసేది కాదు. ఏంటి ఇలా ఉంటుందని చెప్పి అయితే నేను ఈఎన్టీ దగ్గరికి వెళ్ళా. ఇంకా ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాక ఈఎన్టీ అయితే మొత్తము ఒక పైపు పెట్టి అయితే నోస్ మొత్తం క్లీన్ చేసి మొత్తం చూస్తే బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది లోపల. చాలా రోజులు అయితే కోల్డ్ ఉంది కదా, దానివల్ల ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి అయితే మొత్తం క్లీన్ చేసింది. క్లీన్ చేసినాక కొన్ని టాబ్లెట్స్ అయితే రాసింది. చెప్తాను ఇలా థర్డ్ మంత్ ప్రెగ్నెంట్, ఇవి వాడచ్చా లేదని అయితే నేను ఈఎన్టీని అడిగితే మీ గైనిక్కి ఒకసారి కాల్ చేసి అడిగి అవి వాడమంటే వాడండి, ఎందుకంటే మేము ప్రెగ్నెన్సీలో సేఫ్ టాబ్లెట్సే రాస్తాం, కానీ ఒకసారి మీ గైనిక్ని అడిగిండి అని అయితే చెప్పారు. సరే అక్కడే హాస్పిటల్ కడే ఉండి గైనికి కాల్ చేస్తే ఇంకా ఆవిడైతే కాల్ లిఫ్ట్ చేసినారు. ఇంకైతే అవి నేను వాట్సాప్ చేయగా సరే వాడొచ్చులే అని చెప్పారన్నమాట. ఇంకా ఆ ట్యాబ్లెట్స్ వాడిన అలాగే స్ప్రే కూడా రాసినారు. సో ఆ స్ప్రేస్ అవన్నీ వాడినా కానీ ఇంక అట్లానే ఉంది, అయినా తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాం, చాలా డబ్బులు అయినవి, తగ్గట్లేదు. ఏమైంది ఏంటి అని అయితే చాలా భయపడిపోయినాను. ఇంకా అమ్మకి కాల్ చేసి చెప్తే లోపల ఏమైనా కండ పెరిగిందేమమ్మా, ఊరు వచ్చేయి నేను చూపిస్తాను ఇక్కడ హాస్పిటల్లో అయితే అని చెప్పింది. ఇంకా ఊరు వెళ్దామంటే ఈ కోల్డ్తో ఇంకా జర్నీ చేయలేము. అలాగే పాపేమో స్కూల్కి వెళ్తుంది. అలాగే అప్పటికి నాకు కొద్దిగా ఫస్ట్ సిజరిన్ కదా, ఆ స్టిచ్చెస్ అన్నవి కొంచెంగా నొప్పి స్టార్ట్ అయినాయి అన్నమాట. నేను అనుకున్నాను ఈ కోల్డ్కి మనం ఎక్కువ చేద్దాం కదా, సో దానివల్ల అవి స్టార్ట్ అయినాయేమో, ఇప్పుడు జర్నీ చేస్తే ఇంకా ఎక్కువైపోతాయి కదా అని చెప్పి అయితే నేను ఇంకా చూస్తానమ్మా కొన్ని రోజులు చూసి వస్తానని అయితే నేను చెప్పాను. అలాగే రోజులు గడుస్తున్నాయి కానీ ఆ కోల్డ్ మాత్రం తగ్గట్లేదు. ఇంకా అమ్మ రోజు కాల్ చేసి అడగడం, నేనేమో వస్తా అనడం, బాగా ఎక్కువైపోవడం, మీకు ఇక్కడ నేను ఏడ్ చేసేదని అక్కడ అమ్మ కూడా ఏడ్ చేసేది అన్నమాట. ఆ విధంగా థర్డ్ మంత్ అయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా మళ్ళీ గైనిక్ దగ్గరికి ఈఎన్టీ రాసిన టాబ్లెట్స్ తీసుకుని అయితే వెళ్ళాను. వెళ్ళిక టాబ్లెట్స్ చూపించి మేడం ఇవి వేసుకున్నా కానీ తగ్గట్లేదు, కోల్డ్ బాగా ఎక్కువైపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అయితే చెప్తే సరే నాకు తెలిసిన ఒక ఈఎన్టీ ఉంది, ఆవిడ దగ్గరికి పంపిస్తాను, అక్కడికి వెళ్ళని చెప్పారన్నమాట. ఇంకా సర్లే వెళ్దాము, ఎందుకంటే నాకే ఇక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది, ఇంకా లోపల బేబీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటని చెప్పి అయితే ఇంకా మేడం సజెస్ట్ చేసిన అక్కడ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళినాక ఆవిడ ఒక 2 టాబ్లెట్స్ రాసింది. ఇంకా ఎలాగో స్ప్రే ఉంది కదమ్మా అదే యూజ్ చెయ్యి, ఇవి కూడా మళ్ళీ మీ మేడంని అడిగి వాడు చూడు అని అయితే చెప్పారు. అప్పుడు మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి మేడంని అడిగితే సరే ఇవి వాడు అంది. సో ఆ టాబ్లెట్స్ వేసుకున్న 2 డేస్కే నాకు కోల్డ్ అనేది తగ్గింది. అలా నేను కోల్డ్తో అయితే 1 మంత్ థర్డ్ మంత్ అంతా కోల్డ్తోనే బాధపడ్డాను అనమాట. అసలు గాలి కానీ ఊపిరి కానీ అసలు ఆడేది కాదు. నా లైఫ్లో ఫస్ట్ టైం అంతలా కోల్డ్ చేయడం అనమాట.
సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కోల్డ్తోనే నాకు సిమ్టమ్స్ అన్నవి బయటపడ్డాయి. సో ఇప్పుడు అట్లనే ఉంటుంది, తగ్గిపోతుందని అనుకున్నాను. కానీ బాగా హెవీగా కోల్డ్ అయిపోవడం వల్ల, అది ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను. నా కోసం ఇట్లా ఉన్న లోపల బేబీకి ఊపిరాడుతుందా లేదని అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాను. ఆ టైంలో మనం ఏవి యూజ్ చేయకూడదు, అప్పుడే బేబీ గ్రోత్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకని మనం అట్లనే ఉన్నా సరే అది లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా ప్రాబ్లం అన్నది అయ్యింది. సో చివరికి మేడం చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్ళినాకైతే నాకు అది తగ్గిందన్నమాట. ఎందుకంటే అప్పటికి వెళ్ళకపోయేదాన్ని. ఏమైందంటే మనం బాగా గట్టిగా చీతేటప్పటికి నోస్ అంతా బ్లడ్ వచ్చేసింది. ఇంకా బ్లడ్ రావడం అయితే నాకు చాలా భయం వేసింది. ఇదేంటి నోస్ అంతా బ్లడ్ రావడం, ఎప్పుడు బ్లడ్ రాలేదు కదా అని చెప్పి అయితే చాలా భయపడిపోయాక బ్లడ్ వస్తుందని చెప్పి అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళాను. లేదంటే అప్పటి వరకు కూడా సరే ఇంట్లోనే దానివల్ల తగ్గుతుందని అనుకునేదాన్ని. అలా బ్లడ్ రావడం నాకు భయం వేసి, ఇక బాగా భయం వేసి అయితే ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇన్ఫెక్షన్ అయిందని చెక్ చేసి అయితే టాబ్లెట్స్లు అవన్నీ ఇచ్చేటప్పటికి ఇంకా మేడం చెప్పిన ఇంటి దగ్గరికి వెళ్ళాక తగ్గిందన్నమాట. సో ఇంత ప్రాబ్లం ఫేస్ చేసిన థర్డ్ మంత్లో. అందుకనే మనం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కోల్డ్ తీసుకోకూడదు, అలాగని ఎక్కువ హాట్ తీసుకోకూడదు. నాకు ఎక్కువగా 7 వల్లే జలుబు చేస్తూ ఉంటుంది అన్నమాట. నార్మల్గానే నా బాడీ హీట్గా ఉంటుంది. సో ఇక ప్రెగ్నెన్సీకి వచ్చేటప్పటికి మనం టాబ్లెట్స్ అవి యూజ్ చేస్తాం కదా, మరి అంత హీట్ అయిపోయి ఇంకా కోల్డ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కోల్డ్ అని మీరు శ్రద్ధ చేసినట్టయితే అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీలో కోల్డ్ చేస్తే గైనిక్ దగ్గరికి వెళ్ళి సజెషన్ అడిగండి, వాళ్ళు చెప్పింది మీరు పాటించండి. ఇలానే థర్డ్ మంత్ నా జర్నీ అంతా ఈ విధంగా సాగింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.